ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ ప్రెస్ లో మాట్లాడుతూ అనేక అవాస్తవాలు చెప్పారు. అంటే నేను అబద్ధం చెప్పానా? నేను అబద్ధం చెప్పాను. రాష్ట్రంలో ఈరోజు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి, ఆస్తుల ధ్వంసం జరుగుతూ ఉంది. వారే బాంబు పెడతారు, వారే తీస్తారు, నింద మా మీద వేస్తారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉన్న పరిస్థితులు. అస్సలు నమ్మకండి సార్. ఎవరిది నిన్న? అవును సార్. కాదు సార్, అమ్మాయి మాయ మాటలు మాట్లాడద్దు, దొంగ ఏడుపులొద్దు. ఎలా కనిపెట్టారు సార్? ప్రతి కొంపకి ఇలాంటి వేస్ట్ పిల్ల ఒకడు ఉంటాడులే. అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది అని అంటే తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. నంగి మాటలొద్దు. బాబాయిని చంపేసే ఇప్పటి కూడా ఊకిల్డ్ బాబాయి తెలియదు. ఏమో నాకేం తెలుసు. మరి నీకేం తెలుసు? ఎంతటి దారుణమైన పాలన సాగుతా ఉంది అని చెప్పడానికి ఇదొక గొప్ప నిదర్శన. నిజంగా ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. గడిచిన రోజుల్లో హత్యలు చేశారు, అవి కూడా వదిలిపెట్టాను. వడ్డీతో సహా చెల్లిస్తా, అది కూడా పెడతాను. పొరపాటు అయిపోయిందిరా, నన్ను జైల్లోకి పంపించి నాకు అన్యాయం చేయకురా. రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసమైపోయిన పరిస్థితిలో ఉంది. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. విచ్ టాక్స్ అబౌట్ రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయి. ₹1 చెప్తున్నా నీకు ఇవాళ. నిజంగా చూస్తే చాలా బాధ కలిగించే విషయాలు ఇవన్నీ కూడా. బాధపడకండి, అర్థమైన ఎదవలి చూసుకోవడానికి 7 కొండల ఉన్నాడు కదా. మన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన 5 ఏళ్ళు ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? మనం అధికారం దిగిపోయేసరికి 5,18,000 కోట్ల రూపాయలు అప్పులు. వీడెవడండి బాబు, ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. మనం అధికారంలోకి దిగిపోయే నాటికి 7,48,000 కోట్ల రూపాయలు అప్పులు. నువ్వేం చెప్పావు నీకని అర్థమైందా? గట్టిగా సార్ చెప్పాను. చిచ్చి